మంగ్లీపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చెప్పారు. త్రిపుర రిసార్ట్స్లో సింగర్ మంగ్లీ జరుపుకున్న బర్త్డే పార్టీ విషయమై పోలీసు అనుమతి తీసుకోలేదని అన్నారు. అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించడంతో పాటు డీజే, విదేశీ మద్యం పార్టీలో వినియోగించడంపై కేసు నమోదు చేశామన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా బర్త్డే పార్టీకి అనుమతి ఇచ్చినందుకు రిసార్ట్స్ మేనేజర్పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న దామోదర్ అనే వ్యక్తికి గంజాయి టెస్టులో పాజిటివ్ వచ్చిందని డీసీపీ వివరించారు. త్రిపుర రిసార్ట్స్లో రాత్రి 12:45 తర్వాత సౌండ్ పొల్యూషన్ ఒకటి, తర్వాత పార్టీ అవుతుంది. దాన్ని వెరిఫై చేస్తే పర్మిషన్ లేదు కాబట్టి పోలీసు, ఎస్ఓటీ, రాజేంద్ర నగర్ అండ్ లోకల్ పోలీసులు కలిసి రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. అది రొటీన్లో జరిగే ప్రాసెస్ ఇది. అక్కడ ఒక 25 మెంబర్స్ ఇంక్లూడింగ్ 9 ఉమెన్ ఉన్నారు. దాంట్లో విచారిస్తే అది మంగ్లీ సంబంధించిన బర్త్డే పార్టీ అని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు అన్నారు. వాళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్, తర్వాత అందరూ ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు ఈ 25 మెంబర్స్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మేనేజర్ని, తర్వాత ఈ ఆర్గనైజర్స్ని వీళ్ళందరినీ అడిగింటే ఏంటంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండే అడుగుతాము. ఒకటి లిక్కర్ పర్మిషన్ ఎక్సైజ్ వాళ్ళు తీసుకొని ఉండాలి. తర్వాత సౌండ్ సిస్టమ్, ఈ డీజే లాంటివి పెట్టుకొని పబ్లిక్ ప్లేస్లో మనం పార్టీ కండక్ట్ చేసుకుంటే పోలీస్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకుని ఉండాలి. ఈ రెండు ఉన్నాయా లేవా అనేది బేసిక్గా మనం చూసేది. అది ఈ రెండు లేనందుకు అక్కడ ఆటోమేటిక్గా అప్పుడు డ్రగ్ టెస్ట్ జరిగింది. అందరికీ ఉన్న వాళ్ళందరికీ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ కాకుండా మిగతా వాళ్ళందరినీ టెస్ట్ చేయడం జరిగింది. ఒక దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మీ దగ్గర గంజాయి పాజిటివ్ వచ్చింది అతనికి. అతని ఇంట్రాగేషన్లో 3-4 డేస్ బ్యాక్ ఒక సోర్స్ చెప్పినాడు. ఇప్పుడు అక్కడికి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, టీం వెళ్ళింది, అక్కడ తీసుకున్నానని చెప్తున్నాడు. ఇది అండర్ వెరిఫికేషన్. ఇప్పుడు ఈ మొత్తము ఈ రాత్రి జరిగిన దాంట్లో పోలీస్ దగ్గర పర్మిషన్ ఈవెంట్కి తీసుకోకుండా, లిక్కర్ లైసెన్స్ తీసుకోకుండా లిక్కర్ సప్లై చేసినందుకు మంగ్లీ మీద కేసు అవుతుంది. అదే కేసులో భాగంగా డీజే ఆపరేట్ చేసినందుకు పోలీస్ పర్మిషన్ లేకుండా దాన్ని సప్లై చేసి దాన్ని ఆపరేట్ చేస్తున్నందుకు ఇంకొక మేఘరాజ్ అనే వ్యక్తి మీద కూడా దాంట్లో ఒక అక్యూజ్డ్ ఉంటాడు. దామోదర్ రెడ్డి ఎలాగో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎన్డీపీఎస్లో అతను అరెస్ట్ అవుతాడు. అతనికి బ్లడ్ శాంపిల్ కూడా హాస్పిటల్ పంపడం ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అది సోర్స్ వెరిఫికేషన్ కోసం వెళ్ళారు. అలానే శివరామకృష్ణ అని చెప్పి జిఎం త్రిపుర రిసార్ట్ మేనేజర్ మీద కూడా ఈ కేసులో దాంట్లో ఉంటాడు. పోలీస్ స్టేషన్